ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి ఉగ్రరూపం చూపుతున్నాడు. 4-5 రోజులుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎండ వేడిమి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పని చేయలేకపోతున్నామని కార్మికులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు బగబగలు మొదలయ్యాయి. దాదాపు గడిచిన 4 రోజులుగా ఎండ వేడిమి కాస్త 44 డిగ్రీలకు పైగా సెంటీమీటర్ల ఎండ వేడిమి ఉంటుంది. దాదాపు గడిచిన 4 రోజులుగా మాత్రానికి ఖమ్మం జిల్లాతో పాటు ఇటు కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా కోల్ మైన్ ఉంటాం. మనుగూరు సింగరేణి ప్రాంతం, కొత్తగూడెం, మనుగూరు, దాంతోపాటు ఇల్లందు ప్రాంతాల్లో మాత్రం బాగా ఎక్కువ ఎండ తీవ్రత ఉండటంతో మాత్రం ప్రజలు మాత్రం ఉదయం 10 గంటలు దాటితే బయటికి వచ్చేందుకు మాత్రం జంకుతున్న పరిస్థితి. ప్రధానంగా ప్రస్తుతం మనం ఖమ్మం పట్టణంలోని ప్రధానమైన బైపాస్ రోడ్లో ఉన్నాం. ఖమ్మం హైదరాబాద్ బైపాస్ రోడ్లో ఉన్నాం. చూడవచ్చు, దాదాపు విజువల్స్లో చూడవచ్చు. దాదాపు ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఎవరు కూడా బైక్ మీద వెళ్ళే వాళ్ళు, వాహనదారులు మాత్రానికి హెల్మెట్ లాంటి, టోపీ లాంటివి ధరించిన వాళ్ళు మాత్రం ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు. వాళ్ళంతా మాత్రం ప్రత్యేకంగా హెల్మెట్లు, టోపీలు, దాంతోపాటుగా కళ్ళజోళ్ళు ధరించి మాత్రం వెళ్తున్న పరిస్థితి. ట్రాఫిక్ కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి స్పష్టంగా చూడవచ్చు. దాదాపు బస్సులు, దాంతోపాటుగా కార్లు, వాహనాలు తప్ప, పెద్ద వాహనాలు తప్ప చిన్న వాహనాలు అంటే 2 వీలర్ వాహనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావాలంటే కూడా ఉదయం 10 తర్వాత జంకే పరిస్థితిని. ఈ ఎండవేడిమి కాస్త ఉదయం నుంచి కూడా రాత్రి 7 గంటల 8 గంటల వరకు కూడా ఎండవేడిమి తీవ్రత బాగుంటుంది. ఆ తర్వాత 6 తర్వాత నుంచి కూడా ఎండవేడిమి తగ్గినప్పటికీ మాత్రం వడగాల్పులు మాత్రం రాత్రి 10 గంటలు 11 గంటలు రాత్రి 10-11 గంటల వరకు మాత్రం ఈ వడగాల్పులు మాత్రం పూర్తిగా వీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు సింగరేణి అంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఓసీలో కూడా పూర్తిగా ఎండవేడిమి పాత టెంపరేచర్ బాగా ఉంది. దాంతోపాటు కొత్తగూడెం జిల్లా విషయంలో కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు ప్రాంతాల్లో, దాంతోపాటు భద్రాచలం ప్రాంతంతో వచ్చిన ఇసుక ర్యాంపులు ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ ఎండవేడిమి ఉండటం కొంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితులే కనబడుతుంది. దాదాపు ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. చెప్పండి, అసలు ఎండలు బాగా తీవ్రంగా ఉంటున్నాయి. అసలు ఎలా ఉంది, ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎందుకు ఉంది సార్? మామూలు ఎండలు బాగా కొడుతున్నాయండి. అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు సార్. చాలా కష్టంగా ఉంది సార్. సార్, ఓవరాల్గా దీనికి సంబంధించింది కూడా ప్రధాన రహదారులు, ప్రధాన కూడల్లో కూడా ప్రజలు అంతా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం కొంతమంది కూడా ఉన్నారు. రోజువారీ పనులు చేసుకోవాలంటే ఎండలకి ఎట్లా అనిపిస్తుంది? బాగా ఏడిగా ఉంది సార్. చల్లగా కేంద్రం పెట్టాలని కోరుతున్నాం సార్. ఏమో బాగా నేను సుధారి పని చేస్తాను సార్. ఒక పూట రోజు పని చేస్తాను సార్. సరే, రోజువారీ కూలి పనులు, సుతారు పనులు, దాంతోపాటు బిల్డింగ్ వర్కర్లో పనిచేసే వాళ్ళు మాత్రానికి తీవ్ర ఇబ్బందులు, ఎండలకు కూడా మాది ఇబ్బందులకు గురవుతున్నాం. దాంతోపాటు మాకు ఇబ్బందులకైతే పూర్తిగా గురవుతున్నా అన్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది వీధి వ్యాపారులు, దాంతో కార్మికులు కూడా. చెప్పండి బ్రదర్, కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎండ ఉదయం 10 గంటలు దాటితే భానుడు బగబగలు ఉన్నాయి. ఈ తీవ్రతని తట్టుకోవాలంటే ప్రభుత్వాలు సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు, కార్మికులు కూడా మినహాయింపు లేదు. మరి ఎట్లా బతకాలి ఎండల నుంచి? ఎండలు భారీ ఎత్తున ఉన్నాయి. ఎండలతో బయటకు వచ్చే పరిస్థితులు లేవు. కార్మికులు ఈ ఎండకి పనిచేయలేక సస్తున్నారు. మరి గవర్నమెంట్ కొద్దిగా హాలిడే ఇస్తే మంచిదని, అలానే సాయంకాలం కొద్దిగా నీళ్లు పోంచి జనాల్ని కాపాడాల్సిందిగా రోడ్డు మీద కోరుతున్నాం. ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు, మండిపోతున్న ఎండలు. సార్, ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజులుగా 40-44 డిగ్రీలు పైచిలుకు సెల్సియస్ సెంటిగ్రేడ్లు మాత్రం నమోదవుతున్న పరిస్థితి. నిన్న సాయంత్రం నిన్న 44 డిగ్రీలు ఖమ్మం జిల్లాలో ఉంటే 44.5 డిగ్రీలు కొత్తగూడెం జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు కూడా దాదాపు ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల పరిస్థితి 2 గంటలు ఉంది. 2 గంటల సమయంలో మాత్రం కార్లు, వాహనాలు, లారీలు, పెద్ద వాహనాలు తప్ప వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళు అంటే 2 వీలర్ల వాళ్ళు రావడానికి తప్ప జంకే పరిస్థితి. ఉదయం 10 గంటల తర్వాత కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటే మాత్రం అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితులు కూడా నేపథ్యంలో మాత్రానికి అధికారులు కూడా చాలా ప్రాంతాల్లో మాత్రం చలివేంద్రాలు దాంతోపాటుగా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. సాయంత్రం టెంపరేచర్ ఎక్కువైనా, మధ్యాహ్నం పూట టెంపరేచర్ ఎక్కువైన ప్రాంతాల్లో, కోల్ బెల్ట్ ప్రాంతాల్లో మాత్రానికి వాటర్ స్ప్రే కూడా చేయాలంటూ మాత్రానికి అధికారులు మాత్రం కార్మిక సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ఎండవేడిమితో మాత్రం ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కూలర్లు, ఏసీలు కూడా పనిచేయని పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు ఎండదెబ్బకి మాత్రం తీవ్రంగా ప్రజలు కూడా అల్లాడే పరిస్థితి. ఒక పక్క వృద్ధులు మాత్రానికి చాలా ఇబ్బందులు కూడా గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ఎండ తీవ్రత నుంచి మాత్రం తీవ్రంగా ఉన్న నేపథ్యం మాత్రం ప్రజలు కూడా బైక్ రావద్దని చెప్పట్టు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. నాగేశ్వరరావుతో రజనీకాంత్, ఖమ్మం.